హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. సో కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ వచ్చేసి వెళ్ళిపోండి వీడియో చూసిన తర్వాత. ఈ వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ వీడియో చాలా బాగుంటుంది కూడా, సో అందుకని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసాను వీడియోని అయితే. ఫాదర్స్ డే వస్తుంది అని చెప్పేసి జస్వీకి అయితే వాళ్ళ నాన్న గ్రీటింగ్ కార్డ్ ఇస్ అని చెప్పేసి నేను జెప్టోలో బుక్ చేశాను అనమాట. ఇదైతే నాకు 49 కాస్ట్ పడింది అనమాట. మనకి న్యూస్ పేపర్ కూడా ఫ్రీగా వచ్చింది అనమాట. ఎందుకంటే ఫాదర్స్ డే గురించి దాంట్లో ఫాదర్స్ గురించి మ్యాటర్ మొత్తం ఉందన్నమాట. అదొకటి ఫ్రీగా వచ్చింది మనకి. ఫాదర్స్ డే కార్డు ఒకటే ఎందుకని చెప్పేసి ఇంక ఇంట్లోకి పల్లీలు లేవన్నమాట. పల్లీలు ఆర్డర్ పెట్టాను, కందిపప్పు కూడా అయిపోయింది అనమాట. సో అది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. అసలు జెప్టోలో నేను గ్రీటింగ్ కార్డ్ ఒకటే తీసుకుని చూశాను. కాకపోతే చెప్పాయి కదా నేను 49 చెప్పేసి గ్రీటింగ్ కార్డ్ ఇంటికి తీసుకురావడానికి మన 30 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అనమాట. అంటే తీసుకోవడానికి 30 రూపీస్ పడుతుంది అనమాట. మొత్తం 79 అవుతుంది అనమాట. జెప్టోలో కానీ లేని బ్లింకిట్లో కానీ దేంట్లోనే కానీ మనకి 200 బిల్ అవుతే మాత్రం ఫ్రీ అనమాట డెలివరీ రావడానికి. ఇంకా అందుకని చెప్పి 30 రూపీస్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశానంటే పల్లీలను కందిపప్పు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. అప్పుడు మనకి ఫ్రీగా వచ్చిందనమాట మనకి డెలివరీ అయితే. ఇక్కడ మా చిన్నోడి బాధ అంతా ఇంత కాదనమాట. వాళ్ళ అక్కని ఏదో చేస్తున్నట్టు, వాళ్ళ అక్కకి చేయి కాసే వస్తున్నాడనమాట. అంటే చేయి పట్టుకోవడం చెప్పేసి వాళ్ళ అక్క దగ్గరే చుట్టూ తిరుగుతున్నాడు మా వాడైతే. పాలిస్తే కొంచెంసేపు పడుకోవాలంటే పడుకుంటలేదు అనమాట వాడైతే. ఇంకా నా బాధ అంత ఇంత కాదనమాట. ఒక పక్కన చిన్నోని చూసుకుంటూనే పక్కన దీన్ని పెయింట్ వేసి ఉండాలి కదా దీనికి. నేను ఇది ఆడడానికి లేట్ అవుద్ది అనుకుంటున్నాను అనమాట. అయ్యో కొంచెం ముందుకు ఆర్డర్ చేస్తుంటే బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు టైం ఆల్రెడీ 5 అవుతుంది అనమాట టైం అయితే. ఇప్పుడు ఆడుతుందా అంటే రేపు పొద్దున్న కల్లా ఆడుతుందో ఆడదో, అనవసరంగా ఎందుకబ్బా కొన్నానబ్బా అనుకున్నాను అనమాట. కాకపోతే పెయింట్ ఇది వెంటనే ఆరిపోయింది అనమాట. ఇక్కడ జస్వి ఫింగర్ సరిగ్గా రాలేదన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వేసి మళ్ళీ చేశాను, మళ్ళీ సరిగ్గా రాలేదన్నమాట. అంటే నేను ఎక్కువ రుద్దలేదన్నమాట, దానికి లైట్ పైన రాశాను అనమాట, అంతే అనమాట. సో ఎక్కువ రుద్దలేదన్నమాట. అందుకని చెప్పి ఏం చేస్తానంటే ఇంకోటి సైడ్ ఖాళీగా ఉంది కదా వైట్ది, అందుకని చెప్పి మళ్ళీ పెయింట్ మంచిగా రాసి మళ్ళీ వేస్తానమాట. అంటే నేను గట్టిగా జస్ట్ని నొక్కట్లేదన్నమాట చెయ్యి, నేను నార్మల్ పెట్టి ఉంచేస్తాను అంతే అనమాట. గట్టిగా నొక్కట్లేదన్నమాట చెయ్యి నేను, అందుకే సరిగ్గా రాలేనట్టుంది. చిన్నోడు చెయ్యి కూడా వేద్దాం అనుకున్నాను పక్కన నేను. కాకపోతే నాకు ఏం భయం వేసిందంటే వాడు ఏమైనా సడన్గా నోట్లో పెట్టుకుని భయం వేసి నాకు చిన్నోడు చేయితో వేయలేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇద్దరు చేతులు వేస్తాను ఫింగర్ నేను. ఈసారి జస్విది ఒక్కదే ఊరుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇద్దరిది వేస్తానమాట. ఇక్కడ ఆడదో భయం వేసి నాకు ఏం చేస్తారంటే హెయిర్ డ్రై ఉంటుంది, మనకి హెయిర్ పెట్టుకుంటాం కదా, సో అది వేసాను అనమాట. అది వేసి జస్ట్ 1 మినిట్ అయింది అనుకోండి. ఆ 1 మినిట్కి మొత్తం శుభ్రంగా ఆరిపోయిందనమాట. ఆ వేడికి చాలా వేడి వస్తుంది కదా, సో నేను ఫుల్ వేడిది కూడా పెట్టలేదు, నేను దీంట్లో లైట్గా పెట్టానమాట మనము. అయినా సరే చాలా తొందరగా ఆరిపోయిందనమాట. అసలు 1 మినిట్ కూడా పట్టలేదు తెలుసు నాకు, వెంటనే ఆరిపోయిందనమాట. అసలు హ్యాండ్ ఇంకొంచెం మంచిగా వచ్చి ఉంటే బాగుండదనమాట. కాకపోతే ఇక్కడ సరిగ్గా రాలేదు. నేను కొంచెం ఎక్కువ వేసి బాగా హ్యాండ్ నొక్కబెట్టుంటే సూపర్ వచ్చేది. కాకపోతే పర్లేదులేండి, ఏదో ఒకటి వచ్చింది కదా, అదే సంతోషపడాలి ఇక్కడ నేను. అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైందనమాట నాకు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అస్సలు మంచిగా ఉందన్నమాట. నార్మల్గా స్లోగా రాస్తే బాగానే ఉంటుంది, కాకపోతే హడావిడిగా రాసారంటే కోడి గీతల్లా ఉంటుంది అనమాట. అంత దరిద్రంగా ఉంటుంది మన హ్యాండ్ రైటింగ్ అయితే. మా ఇంట్లో అందరిది బాగుంటుంది, కాకపోతే నాది ఒక్కదానిలో ఉంటుంది అనమాట. నాకు తెలిసిన 2-3 అడిగితే మొత్తం వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకునే టైంకి ఒక అమ్మాయి వచ్చిందనమాట మా ఇంటికి రాలేదనమాట, ఎక్కడో బయటకు వెళ్తుంది. తనని పిలిచి అడిగాను అనమాట, నీకు వచ్చా మంచిగా రాయడం అంటే చెప్పింది అనమాట. ఇంక తన చేతికి రాయిస్తాను అనమాట. రైటింగ్ ఎంత బాగుందో, నాదైతే దగ్గరగా ఉంటుంది అనమాట. హ్యాండ్ రైటింగ్ గురించి చెప్తుంది ఒకటి గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు నేను చెప్పా కదా, స్లోగా రాస్తే బాగానే రాసేదాన్ని ఎగ్జామ్స్లో అనమాట. స్లోగా రాసినంత బాగానే రాసేది అనమాట. నాకు స్లోగా రాయడం ఇష్టం ఉండదు అనమాట. ఫాస్ట్గా రాస్తాను నేను, ఎందుకంటే నాకు కంగారు ఎక్కువ అనమాట. అన్నింటిలో కంగారు ఎక్కువలేండి, దాంట్లో కూడా కంగారు ఎక్కువ అనమాట. స్లోగా ఒక 2-3 లైన్స్ రాసేదాన్ని. ఇంకా నాకు కోపం వచ్చి ఏంటంటే ఇలా అవ్వట్లేదని చెప్పేసి నేను ఇంకా బట్టి రాయడం మానేసి ఫాస్ట్గా రాసుకుంటూ పోయేదనమాట. ఎగ్జామ్స్లోని కోడికి నేను రాసింది మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాకపోతే మార్కులు అసలు వచ్చేవి కదనమాట నాకు అవి. నేను మళ్ళీ తప్ప ఆన్సర్స్ రాసిన దానికేమో రైటింగ్ మంచిగా రాసిన దానికే మార్కులు వచ్చాయన్నమాట. తర్వాత నేను చూసుకొని తెగ నవ్వుకుని మార్కులు చూసి నేను. ఎంతైనా స్కూల్ డేసే కదా, అప్పుడు మనకు చాలా మెమరీస్ ఉంటాయి అనమాట. అప్పుడున్న మెమరీస్ ఇప్పుడు అయితే ఉండవు అనమాట. అప్పుడు మనకి ఏం తెలియదు, మన లైఫ్ చాలా మంచిగా సాగిపోయేది. ఇప్పుడు ఆ కష్టాలు అన్నీ ఇప్పుడే అనమాట. సుఖాలు ఉంటాయి, సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ కష్టాలు తలుచుకుంటే మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ లైఫ్ అప్పట్లాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. కాకపోతే మళ్ళీ మనం చైల్డ్హుడ్స్కి వెళ్ళాం కదా, ఇంకా పెద్ద అయిపోతే ఇంకా మనం ముసలు అవుతాం, కానీ అంటే ఇంకా పెరుగుతుంటుంది కానీ మన ఏజ్ తగ్గదు కదా. ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ చిన్నడుకున్నాడు కదా, సో మొత్తం ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందిలేండి, కాకపోతే ఈ మదర్స్ డే, ఈ ఫాదర్స్ డే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. కార్డు పెట్టే పైన లెటర్ ఉంటుంది కదా మనకి పేపర్ది,
దానిపైన ఏదైనా రాయిద్దాం ప్లెయిన్గా వదిలేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నేను చాట్ జీపీటీ చూసాను అనమాట. సర్ప్రైజ్ ఫర్ యూ డాడ్ రాయమంటావా అంటే దాన్ని అడిగితే అది ఏం చేసిందంటే ఇంత పొడుగు ఇచ్చిందనమాట. ఇంకా సర్లే బాగుంది అని చెప్పేసి అదే కంటిన్యూ చేసామని చెప్పి ఆ పాపని చెప్పాను అనమాట. తను కూడా పాపం రాసిందనమాట ఓపిక్గా. ఇంకా నేను నైట్ టీవీ చూసినప్పుడు తెలుగు ఎక్స్పెరిమెంట్ చూసానమాట. సో దాంట్లో వాళ్ళు బర్గర్ను షవర్మా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారనమాట. ఆ బర్గర్ చూసి నాకు వెంటనే బర్గర్ తినాలనిపించింది అనమాట. పైగా నైట్ ఫుల్ వర్షం అనమాట మాకైతే. ఇంకా చలికి నాకు తినాలనిపించింది అనమాట వేడివేడిగా. అందుకని చెప్పి మా ఇంటికి ఫోన్ చేసి తెమ్మని చెప్పాను అనమాట. ఆయన పాపం వస్తున్నప్పుడు 2 తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 నాకే తెచ్చారనమాట ఆయన. నేనేం చెప్పానంటే ఒకటి నా తీసుకుని ఇంకో నువ్వు తెచ్చుకో అని చెప్పాను అనమాట. ఆయన ఆ రోజు సాటర్డే కదా, సో తింటారనమాట ఆయన చికెన్. తెచ్చిన తర్వాత ఒకటి తినని చెప్పిస్తుంటే నేను వద్దని అనమాట. మొహమాట పడుతున్నాడు ఏంటని చెప్పేసి లేదు నీ 2 తిను తినని చెప్తుంటే లేదు ఇది శనివారం కాదని చెప్పాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి 2 అయితే ఎవరు తింటారు మరి 2 తీసుకొచ్చావంటే పాప కొట్టి ఇచ్చేయండి, పాపకు వద్దు బర్గర్ అని చెప్పేసి ఎంత వద్దని చెప్పేసి నేను షేర్ చేసుకుంటే ఇద్దరు అని చెప్పేసి ఇంకో బర్గర్ అయితే మా బిందు వాళ్ళకి ఇచ్చి పంపించాను అనమాట. ఇక్కడ నేను ఈ వాకర్ ఏమైందంటే చిన్నోడి కోసం తీసుకున్నమాట వాకరు. కాకపోతే ఏమైందంటే చిన్నోడికి కొంచెం హైట్ అయిపోయింది అనమాట. పైగా వాడు దీంట్లో వేస్తుంటే అసలు కుదురు ఉన్నట్లే మా వాడైతే ఫుల్ ఏడ్చున్నాడు అనమాట. వీడికి ఇది వద్దంటే సైకిల్ కావాలన్నమాట. మా వాడికైతే ఇంత లేడు కానీ వీడికి సైకిల్ కావాలన్నమాట. మా జస్వికి ఏమో సైకిల్ వద్దని చెప్పి వాకర్ కావాలని చెప్తుంది అనమాట. సైకిల్ రానంతసేపు ఏమో వాకర్ రానంతసేపు ఏమో సైకిల్తో బాగానే ఆడుకుంది అనమాట. కానీ ఒకసారి వాకర్ వచ్చిన తర్వాత వాకరే కావాలని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఇది కూడా ఇక్కడ మా జస్విన్ చూసారు కదా మెట్ల మీద నుంచి పడిందనమాట. అంటే నా ముందే పడిందిలేండి, నేను అక్కడే ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను మా జస్వి బిందు దక్షు నలుగురు ఆడుకున్నాను అనమాట. కళ్ళగంతలాట ఆడుతున్నాను అనమాట. సో జస్వికి అయితే కట్టలేదు, మేము ఫస్ట్ కట్టమని చెప్పి తను వచ్చిందనమాట. తనకి కట్టే నేను చాలా లూజ్ కట్టాను అనమాట. నేను తను కనబడుతుంది అనమాట కళ్ళు. మా జస్వి కళ్ళేమి మూసుకున్నట్టుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్నమాట. నేను జస్ట్ ఒక స్టెప్ ఎక్కింది, సర్లే కనబడుతుందని చెప్పి అనుకున్నమాట. 2వ స్టెప్ ఎక్కే టైంకి తను కనబడక పడిపోయిందని పాపం నా ముందే పడిందనమాట. ఇంకా అది చూసిన తర్వాత నా ముందు పడింది కదా, చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందన్నమాట నాకైతే. పాపం జస్వి నోట్లో నుంచి వచ్చిందనమాట. ఓపెన్ చేయమన్నా వన్ పక్కనేసేవాడు చెంపుతాడు. కూర్చోకరా, సిట్ జస్వి సిట్, కూర్చో నాన్న పక్కన కూర్చో. దాందే ఫింగర్ ప్రింట్ వీటి తెద్దామంటే వీడి నోట్లో పెట్టుకుని భయం వేసి దాన్ని ఒక్కదాన్ని కొత్తగా కనుక ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతేనమాట. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్. చిన్నుడు బాయ్ చెప్పు. బాయ్.